నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరికి శాశ్వత మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానాన్ని అమలు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి కొనకనమిట్ల మండలంలోని నాకంపల్లి పంచాయతీలలో ఎన్నికల ప్రచారం. చెత్త మీద చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. జనసేన పార్టీ సమన్వయకర్త వరపుల తమయ్య బాబు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న పుల్లల చెరువు మండలంలో ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎలక్షన్ బాబు కలిసి రోడ్ షో. ప్రతి ఒక్కరికి శాశ్వత మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానాన్ని అమలు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బిల్లా జంక్షన్ వద్ద ఒక హోటల్లో బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మంత్రి బొత్సతో పాటుగా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభలో పలువురు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానం చెబుతూ మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ప్రజలకు వారి యొక్క భూములపై సర్వ హక్కులు కల్పించడమేనని ఈ సందర్భంగా బొత్స తెలిపారు. దాదాపు 10 ఏళ్ల కిందట ఎప్పుడో బ్రిటిష్ కాలంలో మన రాష్ట్రంలో భూములు సర్వేలు జరిగాయి. ఇక ఆ తర్వాత నుండి సర్వేలు జరగలేదు. దీనికి కారణం భూముల యొక్క సబ్ డివిజన్ జరగలేదు. దీంతో రైతులు వారి భూములను అమ్మే సమయంలో మరియు విక్రయించే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి ఇబ్బందులు లేకుండా దూరం చేయడమే ల్యాండ్ టైటిలింగ్ ప్రధాన లక్ష్యమని బొత్స తెలిపారు. ఎన్నికల ప్రణాళికలు పెట్టాము. నోటి మాట ఎన్నికల్లో స్పీచ్ చెప్పింది కాదు. ప్రభుత్వం వస్తే సమగ్ర భూ సర్వే చేస్తాం మేమని చెప్పి ఎన్నికల ప్రణాళిక పెట్టాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా బలవంతంగా చేసి మన పార్టీకి అంటే ఇదే ఈ కరెక్షన్ అనేది కొద్దిగా డిలే అవుతుంది సార్. అంటే ఇప్పుడు అవుతుంది. సర్వే సర్వే అయిన తర్వాత అవుతుందా? సర్వే అయిన తర్వాత ఒక సైట్ స్టేట్ గవర్నమెంట్ ని మళ్ళీ అదే ఫోన్ అమ్మిన వాడు వాడి పాయింట్ రికార్డ్ చేస్తున్నాం. దాని ఇంటిగ్రేషన్ కి చేస్తున్నాం మళ్ళీ. అంతే కదా మీరు చెప్తుంది. అయితే వరల్డ్లో ఉన్న కొన్ని దేశాలు, పెద్ద దేశాలతో సమావేశం జరుగుతుంది. దేశానికి అప్పులు ఇవ్వని దేశానికి అప్పులు ఇప్పించుకునే సమావేశం జరుగుతున్నప్పుడు, విదేశ పౌరులు జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి మన దేశంలో జరుగుతున్న ఈ ల్యాండ్ యాక్టు, ఈ రిజిస్ట్రేషన్ యాక్టు, ఈ ల్యాండ్ యాక్ట్ ఏది ఉందో మీ దేశంలో ల్యాండ్ యాక్ట్ చాలా లోపభూయిష్టం ఉంది. కాబట్టి మీది ఏదైనా యూజ్ చేస్తే మేము ఏమైనా ఇస్తే మాకు దాని మీద గ్యారంటీ లేదు అని కొద్ది వేగ్గా కొన్ని దేశాలు మాట్లాడడం మొదలుపెట్టి, ఆ నేపథ్యంలో వాళ్ళు ఏం చేశారంటే ఏంటి దీంతో ఒక ఎక్స్పర్ట్తో కమిటీ, ఆ పేరు మర్చిపోయినాను సారీ, ఆ ఎక్స్పర్ట్తో కమిటీ వేసి మన దేశంలో జరుగుతున్న యాక్ట్లో ఉన్న ఏంటి, ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న యాక్ట్లు ఏంటి ఒకసారి చూసి ఒక కమిటీ రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ని వాళ్ళ దేశాలు ప్రపంచం అంతా తిరిగి రిపోర్ట్ ఇచ్చిన లోపల ఆ గవర్నమెంట్ వచ్చి మన్మోహన్ సింగ్ గారు ముఖ్య ప్రధానమంత్రిగా దిగిపోయారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి కొనకనమిట్ల మండలంలోని నాగంపల్లి సలనూతల గొట్లగట్టు పంచాయతీలలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందని, మార్కాపురం నియోజకవర్గంలో ఒక ఛాన్స్ నాకు ఇస్తే మార్కాపురం జిల్లాను సాధించి తెస్తానని, తద్వారా రైతులు, వ్యాపార వర్గాలు అభివృద్ధి చెందుతారని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. వచ్చే 2 సంవత్సరాలలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్లు అందించి రైతులు
కళ్లలో ఆనందం నింపుతానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి నిధి కింద సంవత్సరానికి 20,000 రూపాయలు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, బీసీ సోదరుల సంరక్షణకు కొత్త చట్టం, ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొనకనమిట్ల మండల తెలుగుదేశం నాయకులు, ఆయా గ్రామాల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచాడు, ఆర్టీసీ బస్సుల రేట్లు పెంచాడు, ఇసుక రేట్లు పెంచాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు. కరెంటు ఛార్జీలు పెంచి 300 రూపాయలు 300 యూనిట్ల కరెంటుకి పెన్షన్ కట్టని, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని పెన్షన్లు కట్టని, ఇలా వంకలు పెట్టి దళితుల్ని కూడా మోసం చేయటం మొదలుపెట్టాడు. మన మండలంలో ఒక గ్రామంలో అయితే దళితులకు 25 ఎకరాల పొలం ఉందని ఒకడికి, కార్లు ఉన్నాయని ఒకళ్ళకు, పోతే నీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఒకళ్ళకు, ఇలా వంకలు పెట్టి ఎస్సీ పాలాల్లో పెన్షన్లు కట్ చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ పార్టీది. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మీ గ్రామానికి రోడ్లు ఇచ్చాం, త్రాగటానికి మంచినీళ్లు ఇప్పించాం, పెన్షన్లు కానీ, సబ్సిడీ లోన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్లకు కానీ, విదేశీ విద్య కానీ, ఇటువంటి అన్ని చెప్పించాం. మరి ఏ ప్రభుత్వంలో బాగా చేశారో ఆలోచన చేయండి. ఇదైతే తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అయితే మీ పార్టీ, మీకోసం పుట్టినటువంటి పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు అండగా నిలబడి ఈ పార్టీని పుట్టించి మీకోసం ఈ పార్టీ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ పట్ల మాదిగలు అంతే ప్రేమతో ఉన్నా, పోయినసారి మాత్రం ఒక్క అవకాశంలో జార విడిచారు. దయచేసి పెద్ద మనసు చేసుకోండి. రేపు ఎస్సీ వర్గీకరణ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకుంది. మందాకృష్ణ మాదిగ గారు కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీకు కూడా 50 సంవత్సరాలు నిండితేనే మీకు పెన్షన్లు రాబోతా ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తే మీకు 3,000 పెన్షన్, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే రేపటి నుంచే 4,000 రూపాయల పెన్షన్, జూలై 7వ తారీఖున 7,000 రూపాయల డబ్బులు మీరు తీసుకోబోతా ఉన్నారు. ఇవన్నీ మీరు గ్రహించండి. ఏ పార్టీలో అయితే మేలు జరుగుతుందో ఆలోచన చేసి చివరి అవకాశంగా నాకు ఈ యొక్క అవకాశాన్ని మీ గ్రామస్తులందరూ ఇస్తారని ఆశిస్తూ, మీ గ్రామ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తారని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చెత్త మీద చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వరపుల తమ్మయ్య బాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎలేశ్వరం పట్టణంలోని స్థానిక 18వ వార్డులో జనసేన పార్టీ సమన్వయకర్త వరపుల తమ్మయ్య బాబు స్థానిక కౌన్సిలర్ ఎండగుండి నాగబాబుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా తంగెల ఉదయ్ శ్రీనివాస్ను గ్లాసు గుర్తుపై, ఎమ్మెల్యే అభ్యర్థిగా వరపుల సత్యప్రభను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.
అందరికీ నమస్కారం. నేను మీ వరుపుల తమ్మయ్య బాబు, ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరి మన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో ఈ రోజున గడప గడపకి ప్రచారం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నగర ఇన్ఛార్జ్ చైర్మన్ గారు అయినటువంటి అలమంటి చలమయ్య గారు, అలాగే గంటకోట మోహన్ గారు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు మోది నారాయణ సాయి గారు, అలాగే బదిరెడ్డి గోపి గారు, మొత్తం అందరూ కలిసి గడప గడపకి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసి అభివృద్ధికి ఆమడ దూరంలో అట్టడుగున పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే కూటమి ప్రభుత్వానికి మీరు అందరూ కూడా మద్దతు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ కలిసి సంయుక్తంగా పాల్గొని ఈ రోజున ఇక్కడ ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి శ్రీమతి సత్యప్రభ గారికి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఆవిడకి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మనం గెలిపించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడదామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. అలాగే పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు, ఆయన గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి బాగా సన్నిహితుడు. ఈ రోజున ఆయనకి కూడా మనం కాకినాడ పార్లమెంట్ నుంచి గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అక్కడ మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఉదయ శ్రీనివాస్ గారు మరి ఖచ్చితంగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి మనకి ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి, కాకినాడలో ఉన్నటువంటి పోర్టును కానీ ఇక్కడ ఉన్నటువంటి రైల్వేకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలన్నా కూడా మంచి ఇదిలో చేయడానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా కార్యక్రమం తీసుకోవడానికి, అలాగే ఈ పోలవరం, పుష్కర, అలాగే ఇది ఏదైతే ఉందో ఏలేరు ఆధునీకరణ ఇవన్నీ కూడా చేయడానికి కేంద్ర నిధులు కూడా సాధించేటువంటి అవకాశం ఉదయ్ శ్రీనివాస్ గారికి ఉంది. కాబట్టి మీరందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేయాలి. మరి మన నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి చాలా పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మంచి పరిపాలనా అధ్యక్షుడు ఉండాలి ఈ రాష్ట్రానికి. అటువంటి నాయకుడికి మనం పరిపాలన అప్పచెప్తే మనం ఖచ్చితంగా అభివృద్ధిలోకి వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ సత్యప్రభ గారికి మనం సైకిల్ గుర్తు మీద 3వ నెంబర్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించి ఆవిడ ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైన అపరిష్కృతంగా ఉన్న పనులు, రోడ్లు కానివ్వండి, ఇరిగేషన్ పనులు కానివ్వండి, రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి పనులన్నీ కూడా మనం చేసుకునే విధంగా మరి ఖచ్చితంగా సత్యప్రభ గారి ద్వారా మనం సాధించుకుందాం. మరి దయచేసి సోదరులారా మీరందరూ కూడా ఒక మంచి ఆలోచన చేయండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేయడం జరిగింది. రకరకాలైనటువంటి జీవోలతోటి, రకరకాలైనటువంటి అభివృద్ధికి దూరం చేసినటువంటి పనులతోటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అవినీతి కూపం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే మనం ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడానికి ఒక్కటే, చెత్త మీద పన్ను వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మంచి ప్రభుత్వం, ఆ మంచి ఏదైతే ఈ యొక్క అభివృద్ధికి పట్టుపీట వేసేటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మరొక్క మారు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతూ అడుగుతున్నాం. ఖచ్చితంగా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించి మంచి ప్రభుత్వం వచ్చే విధంగా ఇచ్చేసి ఇక్కడ ఈ ఏలేశ్వరం నగర పంచాయతీ కూడా అన్ని పంచాయతీల్లోకి కూడా అత్యుత్తమంగా ఆధునీకరించబడేలాగా చేసుకునేటువంటి అవకాశం మనకుంది. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి, జనసేన పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి మన నగరాన్ని మనం సుందరీకరించుకుందాం, మనం అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి ఈ నగర పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న పుల్లల చెరువు మండలంలో ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎలక్షన్ బాబు కలిసి నిర్వహించిన రోడ్ షోకు అపూర్వ స్వాగతం లభించింది. మండలంలోనే మల్లపాలెం, పాత చెరువు తండ, వెంకటరెడ్డిపల్లి, రాచకొండ, ఉమ్మడివరం గ్రామాలలో భారీ
రోడ్ షో నిర్వహించారు. గ్రామాలలో ప్రజలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొని హారతులు, పూల వర్షంతో మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎలక్షన్ బాబుకి ఘన స్వాగతం పలికారు. మే 11న జరగబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని, ఎమ్మెల్యేగా ఎలక్షన్ బాబుని గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబుని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ భారీ రోడ్ షో కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. 9 సంవత్సరాలుగా ఉన్నా, నాకు అప్పుడు పెళ్లి కూడా కాల. నేను ఎంపీపీని, మండలాధ్యక్షుడు పనిచేశా. నిత్యం ప్రజల కష్టాలు, ప్రజల బాధలు, గ్రామాల అభివృద్ధి కోరుకొని నిస్వార్థ సేవ చేసినటువంటి వ్యక్తిని, ఒక మంచి వ్యక్తిని మన ప్రాంతానికి వచ్చాం. అమాయకులు మీరందరూ కూడా 3 దఫాలుగా, ఒకసారి కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ గెలిపించారు. కనీసం మనల్ని గురించి పట్టించుకున్న నాయకుడే లేడు. మన పిల్లలు ఎంతోమంది చదువుకున్నారు, బిఏలు చదివిను, ఎంఏలు చదివిను, బీటెక్, ఎంటెక్లు చదివి ఈరోజు ఉద్యోగాలు లేక 5 సంవత్సరాలు గాలి తిరుగుతూ ఉన్నారు, ఆటోలు తోలుకుంటూ ఉన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయినాక చదువుకున్న ప్రతి బిడ్డకి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నేను ప్రమాణం చేయడం జరిగింది. ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి ఒక్క చదువుకున్న బిడ్డకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఒక్కొక్కరికి నెలకు 1,500 ఆడబిడ్డ నిధి ఇస్తున్నాం. ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలుంటే వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తాం. తర్వాత ప్రతి సంవత్సరం రేషన్ కార్డు మీద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. అదే కాకుండా మన ఆడబిడ్డలకు, మహిళలందరూ కూడా ప్రయాణం చేస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలు, టికెట్ లేని ప్రయాణాలు ఆర్టీసీ బస్సులో కల్పిస్తున్నాం. మన ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అవుతుంటే పెళ్లి కానుకలుగా 1,00,000 రూపాయల డబ్బులు ఆ పెళ్లికి మనం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలకే పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఈ ఇన్ని కార్యక్రమాలు జరగాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలా, నేను ఎమ్మెల్యే కావాలా. నేను ఎమ్మెల్యే అయితేనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కనీసం తాగేదాని మంచినీళ్ళు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడులో ప్రకటించారు. మార్కాపురం జిల్లాను చేస్తానని చెప్పి కూడా ప్రకటించారు. అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు, నిరుద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు, దళితులు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంతమంది వ్యతిరేకత ఒక ఎత్తు అయితే, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపిన రోజునే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో చేపట్టిందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. వీళ్ళిద్దరికి తోడు ఇంకొక పెద్ద ఆయన కలిశాడు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వీరి ముగ్గురు చేతుల్లో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఏమి బయటకు వస్తాడు? చిత్తుగా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పార్టీ ఓడిపోతా ఉంది. ఉమ్మడి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం జూన్ 4వ తారీఖు 12 గంటలకల్లా ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. వైసీపీ పడవ సముద్రంలో మునిగిపోతా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి సాంప్రదాయాలు నాకు తెలుసు, గ్రామ కట్టుబాట్లు తెలుసు, పెద్దల్ని ఎలా గౌరవించాలో తెలుసు. చదువుకున్న వ్యక్తిని, ఒక సామాన్యమైన కార్యకర్తని, జమీందారిని కాదు, పైనుంచి ఊడిపడ్డా. మీలాగానే ఇలాంటి ఇళ్లలో పుట్టి చదువుకొని నిజాయితీగా, నిస్వార్థంగా సేవ చేస్తే ఈ స్థాయికి వచ్చా. మీ బాధలు తెలుసు, మీ కష్టాలు తెలుసు. అందుకనే మనం ఒక్కసారి కూడా ఇక్కడ గెలవలే తెలుగుదేశం పార్టీ. నేను 3 సంవత్సరాలుగా మీ అందరు ఇలా చుట్టూరు తిరుగుతా ఉన్నా. ప్రతి ఇంటికి వచ్చి దండం పెట్టానా లేదా? ఈ ఊర్లో ఏ పెళ్లి జరిగినా నన్ను పిలిస్తే వచ్చానా లేదా? ఈ ఊర్లో ఎవరు అకస్మాత్తుగా చనిపోయినా కానీ వచ్చానా లేదా? ప్రతి కార్యక్రమానికి నేను ప్రతి ఇంటికి వచ్చి దండం పెట్టా. మీ ఇంటికి ఎవరైతే వచ్చి దండం పెడతారో వారికే ఓట్లు వేయండి. ఎందుకంటే అవతల వాళ్ళు రాలేరు, వాళ్ళు హైవే. అవతల పార్టీ
మనం పశ్చిమ ప్రాంత బిడ్డలం, మనమందరం కూడా కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం అంటే పశ్చిమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం. మన మట్టి వాసన హైదరాబాద్లో తెలియదు, మన మట్టి వాసన తెలియదు, మన సాంప్రదాయాలు తెలియదు. అవతల క్యాండిడేట్ మనోడు కాదు, హైదరాబాద్ టు హైవే, ఉంటే ఉంటారు పోతే పోతారు. పార్లమెంటరీ సభ్యుడు ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు జిల్లా. మన పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఆయన కాంగ్రెస్లో ఎంపీ అయిండు, వైసీపీలో ఎంపీ అయిండు, తెలుగుదేశంలో ఎమ్మెల్సీ అయిండు, మనవాడు. అందుకని స్థానికులమైన మన పట్టు నిరూపించాలన్నా వద్దా? నిరూపించాలంటే సైకిల్ గుర్తు మీద ఓటేయాలన్నా వద్దా? అందరూ కూడా సైకిల్ గుర్తు మీద మీరు ఓట్లేసి గెలిపిస్తే మీ పెద్దల గౌరవం కూడా నిలబడతా ఉంది. నేను ఎమ్మెల్యే అయ్యాక మన ఇంటికి వస్తా ఉంటే నల్లగొండలో రమ్మని చెప్పండి అని చెప్పేసి అందరికంటే ముందుగా లోపల తీసుకెళ్తా. మీరందరూ కలిసి ఈ గ్రామానికి ఏం కావాలో ఒక కాగితం ముక్క నా ముఖాన్ని కొడితే అదే చేస్తా. మీకు వినయ విధేయతలతో ఉంటాను. దయచేసి మన గ్రామాల అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తు మీద మీరందరూ కూడా ఓట్లేసి సహాయం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరికి శాశ్వత మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానాన్ని అమలు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి కొనకనమిట్ల మండలంలోని నాకంపల్లి పంచాయతీలలో ఎన్నికల ప్రచారం. చెత్త మీద చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. జనసేన పార్టీ సమన్వయకర్త వరపుల తమయ్య బాబు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న పుల్లల చెరువు మండలంలో ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎలక్షన్ బాబు కలిసి రోడ్ షో. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.